చాలామంది అబ్రాడ్ రావడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు అండ్ చాలామంది వచ్చారు కూడా. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ వాల్యుబుల్ సజెషన్. ఎందుకంటే ఎవరైనా అబ్రాడ్ రావాలి అని చదువుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, తప్పకుండా ఒక థింగ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు మిడిల్ క్లాస్ అయ్యేది ఉంటే డెఫినెట్లీ మీరు పార్ట్ టైం చేయాలి అని అనుకుంటారు. ఆ 2 ఇయర్స్ మీ ఎడ్యుకేషన్ టైంలో డెఫినెట్గా మీరు పార్ట్ టైం చేస్తా అని అనుకుంటారు. అట్లాంటప్పుడు మీ దగ్గర ఒక యూనిక్ స్కిల్ సెట్ అయితే ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎడ్యుకేషన్, మీరు ఏదైతే చదువుతున్నారో ఆ స్కిల్ సెట్తో పాటు మీ దగ్గర ఒక యూనిక్ స్కిల్ ఉండేలాగా చూసుకోండి. అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో వేరే హౌస్లో, లేదంటే ఏదో ఒక గ్రోసరీ స్టోర్లో, ఏదో ఒక రెస్టారెంట్లో వర్క్ చేయడం, ఈజీగా వచ్చే జాబ్స్ కోసం చాలామంది కాంపిటీషన్ ఉన్నారు. వాళ్ళందరిలో మీరు అవుట్ స్టాండ్ అవ్వాలి అంటే మీకంటూ మీరు ఒక పాత్ని ఎంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు మీరు కాంపిటీషన్ లైక్ ఈ పార్ట్ టైంల కోసమే తెగపడి చేస్తున్నారు. ఒక్కొక్కడు అయితే కోసుకుంటున్నారు. సో ఈ పార్ట్ టైమ్స్లో మీ మెంటల్గా స్ట్రగుల్ అవుతారు, మీరు ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతారు. ఇవన్నిటిని తప్పించుకోవాలంటే మీ దగ్గర ఒక యూనిక్ స్కిల్ సెట్ ఉండాలి. సో బ్రో, ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. యూనిక్ స్కిల్ సెట్ ఏముంది, ఈ పార్ట్ టైంలు కాకపోతే ఇంకేం దొరుకుతాయి, లేదంటే ఏదైనా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ పార్ట్ టైంలు దొరుకుతాయి అవి ఇవి అని అంటారు. జర్మనీలో ఇట్స్ డిఫరెంట్ సినారియో. మీకు ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే యూ కెన్ డూ సంథింగ్ బెటర్. బట్ ఒకవేళ అబ్రాడ్లో వేరే కంట్రీస్లో అయితే, ఇంగ్లీష్ కంట్రీస్లో అయితే మీకైతే డెఫినెట్గా ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో యూ కెన్ ఎర్న్ లాట్ విత్ యూనిక్ స్కిల్ సెట్. అండ్ జర్మనీలో కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇప్పటివరకు నేను ఏవైతే which have some potential and అనుకున్నవి. Like if you are good at makeup, you can also work as a makeup artist. If you are good at hair cutting, you can also work as a hair cutting. So it depends what kind of skill set you have. So please make sure that you have something unique skill set. By that you will definitely make some money for your monthly expenses or anything. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి లైక్ ట్యాక్స్ క్లాస్, ఇవన్నీ గురించి కూడా మైండ్లో పెట్టుకోవాలి. బట్ యా, వచ్చే ముందైతే మీరు ఎట్లాగో వస్తారు, వచ్చిన తర్వాత ఏ జాబ్ దొరకకపోతే ఏదో రెస్టారెంట్లో, గ్రోసరీ స్టోర్లోనో, ఏదో ఫ్యాక్టరీలోనో వర్క్ చేయడం తప్పదు ఇంకా చేయాలనుకుంటా. బట్ ఇలాంటి థింగ్స్ ఉన్నాయనుకోండి, మీరు డెఫినెట్గా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఈ 2-3 ఇయర్స్ మీ ఎడ్యుకేషన్ టైంలో. సో తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇది హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ స్టే ట్యూన్డ్ విత్ Dravidian in Europe. Until then, bye bye.